2 డైలాగ్ చెప్పొచ్చుగా డీజేది. నా ఒపీనియన్ అడిగితే అంటే నీ విన్న ఒక ఒపీనియన్ లేదురా. అంటే థియేటర్ అంతా తర్వాత పెద్ద సినిమా అంటే టిల్లు మేజర్, టిల్లు క్యూబ్, టైగర్ నాగేశ్వరరావు, ఇప్పుడు అనగనగా ఒక రాజు. దీన్ని ఎట్లా మేనేజ్ చేశారు? వెళ్ళి నవీన్ అన్నని, డైరెక్టర్ని, చిన్మయి మేడం వీళ్ళందరినీ కలిశాను. అంటే దొరకలేదు ఎక్కడ దొరకలేదు. దొరికితే అక్కడ తెర మీద తెలిసి దొరికితే ఫస్ట్ మా వాళ్ళు ఒప్పుకోరు. దీని ముందు సీన్ కానీ తర్వాత సీన్ కానీ కొంచెం చేసేటప్పుడు ఎక్కడో ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఉంటుంది లోపల ఉంటుంది, కానీ అది మనం బయట పడడం అంతే. బయట పడకుండా కవర్ చేయాలి. బట్ మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఏదండి? బండిలో చెక్ పెట్టేసుకొని పోతానే ఉన్నా. ఎప్పుడైతుంది అన్న ఇది ఫస్ట్ టైం చెక్ చేయడం. మీరు చెప్తున్నది అడ్డునే అవుతున్నాడు అన్న. సరిగా రాదా అన్న? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో లడ్డు గారు ఉన్నారు. అలాంటి డీజే టిల్లు అండ్ అనగనగా ఒక రాజు అండ్ మేజర్ ఇట్లా చూసుకుంటే చాలా సినిమాలు చేసుకొని వెళ్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ కానీ అసలు ఏంటని డీటెయిల్గా అడిగి తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నాం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని జర్నీ ఎలా చెప్తారు? జర్నీ ఎలా స్టార్ట్ అయింది చాలా పెద్ద స్టోరీ అన్నది. నేను ఆల్మోస్ట్ నాకు 2011 నేను 10th పాస్డ్ అవుట్. ఓకే. 10th వచ్చాను నేను ఇండస్ట్రీకి. 10th మనకు స్కూల్ యాన్యువల్ డేస్ ఇవాళ జరుగుతాయి కదా, అందులో కొంచెం ఎక్స్ట్రా కేటగిరీ చదువులు పక్కకు పెట్టేసేసి కల్చర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉండేవాడిని. అలా పర్ఫామ్ చేస్తా అంటే అది లాస్ట్ మా మమ్మీది లాస్ట్ విష్ అన్నట్టు, యూ షుడ్ బి అన్ యాక్టర్ అని చెప్పేసి మా మమ్మీ లాస్ట్ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది. మనకు తెలియదు ఎలా రావాలో ఏంటో మనకు తెలియదు. అలా మన స్కూల్లో చదువుకుని చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు హెడ్లైన్స్ చదువుతాం చూడు. మార్నింగ్ 6 o'clock లేచిన తర్వాత ఓన్లీ హెడ్లైన్స్ చదవాలి. ఒక 15 minutes న్యూస్ పేపర్ రీడింగ్ సెక్షన్ ఉంటుంది. అందులో కొత్త వాళ్ళకు సినిమా అవకాశాలు అని చెప్పేసి వచ్చింది. సరే దానికి ఒక ఫోటోలు పంపించాను. హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 2-3 weeks ఇక్కడ కొంచెం డబ్బులు పే చేసేసి ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అని ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ జరిగింది. చూస్తే అది నేను 10th ఎగ్జామ్స్ రాసి వచ్చే వరకు అది లేదు ఇన్స్టిట్యూట్. ఫేక్. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే సరే అంటే మూసుకొని ఇంటికి వచ్చేరా అని చెప్పేసి అంటారు. అలా స్ట్రగుల్స్తో స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ ఒక యాడ్ చేశానండి. సెల్కోన్ మొబైల్ది రవిబాబు గారు డైరెక్షన్ చేశాడు. ఓకే. విజయ్ దేవరకొండ, తమన్నా గారు, మేము అందరం కలిసి ఒక యాడ్ చేసాము. సెల్కోన్ మొబైల్ యాడ్. దాని తర్వాత నేను బ్రేక్ తీసుకున్నాను. ఒక +1 +2 కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఓకే. అలా మళ్ళీ 2014లో వచ్చాను. 2014లో వచ్చాను. ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. 9 years అయిపోయింది. ఓకే. తర్వాత పెద్ద సినిమా అంటే ఫస్ట్ అంటే టిల్లు మేజర్, టిల్లు క్యూబ్, టైగర్ నాగేశ్వరరావు, ఇప్పుడు అనగనగా ఒక రాజు. 2 డైలాగ్ చెప్పొచ్చుగా డీజేది. అన్న టిల్ అన్న అదే మార్కస్ అన్న రికమెండేషన్తో టిల్ అన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకోనికి వచ్చిన. అంటే ఏమవుతారా అని చెప్పిస్తాను అంటాడు కదా మురళి గారు. అన్న తర్వాత అదేనా మార్కస్ లాగా మామకి మా అక్కని ఇచ్చినాం. దానికన్నా ఈ డైలాగ్ బాగా వైరల్ అనుకుంటా కదా. నా ఒపీనియన్ అడిగితే అంటే నీ విన్న ఒక ఒపీనియన్ లేదురా. అంటే థియేటర్ అంతా ఆ సీన్కి వచ్చినప్పుడు కానీ అండ్ 2లో కూడా స్క్వేర్లో కూడా డైలాగ్ ఉండదు. సంథింగ్ ఇంటి దగ్గర ఎక్కడో సంథింగ్. నా ఒపీనియన్ అడిగితే ఈ వదిన నీకు కరెక్ట్ అని చెప్పేసి నీ విన్న నాకు ఒపీనియన్ లేదు. నిన్న కూడా అడిగారు అని చెప్పేసి మొదలు పెడతారు. ఓకే. బట్ ఏంటంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలో అంటే స్లాంగ్ వైజ్ కానీ చూసుకుంటే డీజే ఫ్రాంచైజ్ బాగానే వర్కౌట్ అయింది. అండ్ మేజర్ కూడా ఓకే, మేజర్ స్కూల్. బట్ ఇది అనగనగా ఒక రాజు, దీంట్లో ఏంటంటే ఆంధ్ర గోదావరి స్లాంగ్ ఉంటుంది ఆల్మోస్ట్. దీన్ని ఎట్లా మేనేజ్ చేశారు? ఏం బేసిక్గా ఫస్ట్ ఒకసారి టిల్లు అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అనగానే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వెళ్ళి నవీన్ అన్నని, డైరెక్టర్ని, చిన్మయి మేడం వీళ్ళందరినీ కలిశాను. కలిసిన తర్వాత ఒక సీన్ ఇచ్చారు, చేశాను. ఫస్ట్ న్యూట్రల్ లాంగ్వేజ్లో ఓకే నీకు వచ్చిన లాంగ్వేజ్లో చేయని చెప్పేసి అంటే మనం నార్మల్గా చేశాను. వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ బాగా నచ్చి ఓకే ఎలా అని చెప్పేసి అప్పుడు ఆంధ్ర మొత్తం డైలాగ్స్ ఇస్తే జస్ట్ ఆడియో బైట్స్ లాగా తీసుకొని డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆ డైలాగ్స్ ఏమున్నాయో ఆడియో బైట్ తీసుకొని
దాని ప్రాపర్ స్లాంగ్లో నేర్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డెవలప్ అటు ఇటు సీన్స్ కూడా డెవలప్ అయ్యేటి సెట్కి వెళ్ళిన తర్వాత. ఓకే. డబ్బింగ్లో బాగా మేనేజ్ చేసాం. అంటే దొరకలేదు ఎక్కడ ఎక్కడా దొరకలేదు. దొరకలేదు. దొరికితే అక్కడ తెర మీద తెలిసి దొరికితే ఫస్ట్ మా వాళ్ళు ఒప్పుకోరు. అది ఎన్నిసార్లైనా డబ్బింగ్ చెప్పాల్సింది. అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ త్రూ అవుట్ బై గాడ్ గ్రేస్ జరుగుతుందండి. నెక్స్ట్ సూర్య గారి సినిమాలో కూడా అట్లా ఏం లేదండి. ప్రజెంట్ ఇది ఒకటి ఇంకా అంటే తెలియదు. అనుకుంటా కదా. సూర్య గారు తెలియదండి. తెలియదు. ఇంకా తెలియదు. ఇంకేమైనా ఉన్నాయా సితారా ఎంటర్టైన్మెంట్స్? ఇంకా ప్రెసెంట్ అయితే ఏం తెలియదు. చూడాలి ఏమన్నా వస్తే కాల్. సూర్య గారు దనంగానే భయపడి చెప్తున్నారు. ఇంకేం రాలేదు. జస్ట్ నా లాస్ట్ టిల్లు స్క్వేర్ తర్వాత ఒక 6 months 7 months గ్యాప్ తర్వాత మళ్ళీ ఇది వచ్చింది సితారా నుంచి. ఓకే. సితారా నాకు చాలా దగ్గర. చాలా దగ్గర. దగ్గర అంటే నాకు దగ్గర, వాళ్ళ ఎవరు నాకు దగ్గర కాదు. అంటే ఏమైనా రిలేటివ్స్ అట్లా అలా దగ్గర అంత దగ్గర అంటే బ్రో అది ఎలా ఉన్నా అంటే స్టార్టింగ్ పీరియడ్లో స్ట్రగుల్ పీరియడ్స్ అందరికి మీకు తెలుసు, అందరికి తెలిసి ఉంటుంది. ఫొటోస్ పట్టుకుని ఆడిషన్స్ ఇవ్వడం ఇవన్నీ ఇవ్వడం. అలా వెళ్తున్న టైంలో టిల్లు కన్నా ముందు ఇదంతా వర్కౌట్ అవుతట్లేదు, ఇంటికాంచెల్ టార్చర్లు ఎక్కువైపోయినాయి, అంతా వర్కౌట్ కాదని చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి మా అమ్మ ఏమైనా ఉంటే జాబ్ చూడండి రా, ఏదైనా పర్లేదు చేద్దాంలే అని చెప్పేసి అలా ట్రై చేసే టైంలో అనుకోకుండా డీజేటీలో కెమెరామ్యాన్ సాయి ప్రకాష్ అని కలిశాను. వాళ్ళ టీం నా ఫ్రెండ్స్. కలిసిన తర్వాత అది కూడా ఇక్కడ ఛాంబర్లో కలిసాం. ఛాంబర్లో కలిస్తే జస్ట్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళారంటే అప్పుడు పక్కనే ఉండే ఆఫీస్ ఇస్తారా వెళ్ళి ఒక ఆడిషన్ ఇచ్చిన. ఒక 3 days తర్వాత కాల్ వచ్చింది. ఓకే రా మళ్ళీ ఓకే ఇదంతా మానేసేసి జాబ్లోకి మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తలేదు, మమ్మ నేను జాబ్ చేయను, మమ్మ ఇంట్రెస్ట్ లేదు నాకు అని చెప్పి అలా స్టార్ట్ అయింది కెరీర్. అందుకే నాకు సితారా అంటే నాకు కొంచెం బాగా ఇష్టం పర్సనల్గా. ఓకే. అంటే కొన్ని సీన్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఫస్ట్ మూవీ చేసేటప్పుడు కొంతమంది ఆర్టిస్టులతో ఉన్నప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులతో చేసేటప్పుడు కొంచెం ఎక్కడో భయం అనిపించుద్ది. అరే వీళ్ళు అంత బాగా చేసేస్తారు, అరే నేను చేయగలనా లేదా కొన్ని డైలాగ్స్ కాడ, దీని ముందు సీన్ కానీ తర్వాత సీన్ కానీ కొంచెం చేసేటప్పుడు ఎక్కడో ఒక ఫీల్ అనేది ఉంటుంది. కొంచెం ఉంటుంది లోపల ఉంటుంది కానీ అది మనం బయట పడడం అంతే. బయట పడకుండా కవర్ చేయాలి. ఓకే. కానీ నిజంగా మాకు ఇప్పుడు మేము చేసిన అనగానే ఒక రాజులో అయితే నిజంగా కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంది. ఫస్ట్ మెయిన్ నా విన్న ఫస్ట్ ఇస్తారు కంఫర్ట్ జోన్. తన దగ్గరికి వెళ్ళి తన పిలిచేసి డైలాగ్ ఏంట్రా ఇది నువ్వు చెప్తున్నావు, ఓకే ఇది ఈ డైలాగ్ నువ్వు ఇలా చెప్పు, నేను ఇలా చెప్తాను అంటే మల్టిపుల్ టైమ్స్ మనం వర్క్షాప్ చేసే వరకు ఏమంటుంది అంటే లోపల ఉన్న భయం కొంచెం అది పోతుంది. ఓకే. మనం వర్క్షాప్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ నవీన్ అన్నతో వర్క్షాప్ చేసేటోళ్ళము. ఇప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉన్నా కానీ చంద్ర అన్నతో, మహేష్ అన్నతో, భద్రమ్మ అన్నతో వీళ్ళందరితో మేము వర్క్షాప్ చేసే వరకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది. అంటే 1 రోజు 2 రోజులు కాదు బ్రో, చాలా రోజులు చేసాము. అందుకని ఆ కంఫర్ట్ జోన్ ఉండే. ఓకే. కానీ ఏదైనా ఫన్నీ మెమరీ డీజేటీలు టైంలో నిజంగా డిప్రెషన్లో ఉండే, సినీ ఇండస్ట్రీ వదిలిపెట్టి పోదామని డిప్రెషన్లో ఉంటే సెకండ్ డే ఆఫ్ షూట్ జరుగుతుంది. అదే ఇంట్లో కూర్చొని అందరం డ్యాన్స్ చేస్తాం కదా, ఇంట్లో డ్యాన్స్ ఫస్ట్ సీన్ అది షూట్ చేస్తుంటే కొంచెం లోపల తెలియకుండా షివరింగ్ వచ్చేసింది. అంటే పోతా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం కదా ఇండస్ట్రీ వదిలిపెట్టి, మళ్ళీ మేకప్ వేసుకుంటుండే ఒక హ్యాపీనెస్ లోపల ఉండే. చేసి బయటకు వచ్చిన తర్వాత నేను వెంటనే చేసిన వెంటనే ఫస్ట్ షాట్ ఏదో ఓకే అయిపోయింది. ఆ సీన్ ఫస్ట్ షాటే ఓకే, ఫస్ట్ ఓకే అయిపోతుంది. బయటకు వచ్చేసి ఎవరిని మీట్ అవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోయినట్లా వెళ్ళిపోయి సైలెంట్ వచ్చే వరకు ఎడిటింగ్ ఆన్లైన్ ఎడిటర్ చేశాడు, చాలా బాగా వచ్చిందంటే ఆ తెలియని ఒక లోపల ఒక కిక్ ఇస్తాడు. అది మంచిగా అనిపించండి. బట్ ఏంటంటే ఇప్పటిదాకా ఇవన్నీ ఓకే. మహేష్ బాబు గారి మూవీ గుంటూరు కారంలో ఒక చిన్న సీన్ చేశాను, ఒక హాఫ్ డే టిల్లు క్యూబ్ తర్వాత టిల్లు స్క్వేర్ తర్వాత కూడా స్టార్ట్ అయిందేమో. ఏమో లేదు స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది వచ్చి ఫ్యూచర్లో. ఆ టిల్లు స్క్వేర్ తర్వాత త్రివిక్రమ్ గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, జస్ట్ ఒక హాఫ్ డే క్యారెక్టర్ ఉంది ఇట్లా హోటల్ మేనేజర్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటే నాకు త్రివిక్రమ్ గారు ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఎందుకు నన్ను వెళ్ళి ఒక హాఫ్ డే చేసి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారిని ఎప్పుడు కలవలేదండి. ఆయన ప్రొడ్యూసర్ కానీ చెక్కులు వచ్చేటి కానీ ఆయన ఎప్పుడు చూడలేదు. ఓకే. కానీ మేజర్ మూవీలో చేశారు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక డిఫరెంట్, అంటే ఇప్పటిదాకా ఈ స్క్వేర్ కానీ మేజర్ మూవీ చూసే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ లవ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ స్కూల్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఏజ్ మన స్కూల్ +1 కొట్టి మన అప్పటికి నార్మల్ చదువుకుంటే బీటెక్ ఫైనల్ ఇయర్ ఇట్లా ఏజ్లో ఉండేవాళ్ళం. ఒకసారి కాలేజ్ డ్రెస్ వేసుకొని మళ్ళీ యూనిఫామ్స్ క్లీన్ షేవ్ చేసుకునే వరకు అక్కడ అంత ఫన్ జోన్ ఒకటి వచ్చింది. అంటే క్లాస్లోకి వెళ్ళే వరకు ఇది కదరా మనం ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేసినవి అన్ని ఇవి కదరా అని చెప్పేసి బాగానే జరిగింది బ్రో. అట్లా అంటే కొంచెం లోపల ఉండే భయం అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే. చాలా చిన్న పిల్లని క్యారెక్టర్ ఫేస్ చేసేవారు కొంచెం ఆ లుక్ వైజ్ అని ఇదంతా గెటప్ కొంచెం ప్రాపర్గా సెట్ అయి ఉండప్పుడు +2 వేసేటప్పుడు.
అంటే మేజర్ ప్రమోషనల్ టైంలో మహేష్ బాబు గారు బాగా ప్రమోషనల్కి బాగా సపోర్ట్ చేశారు. ఏదైనా ఆయనతో ఒక మెమరీ ఆ ప్రమోషనల్ టైంలో కానీ. ప్రమోషన్స్ టైంలో మేము ఎక్కువ వెళ్ళలేదు బ్రో. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకసారి వెళ్ళాము. ఓకే. తర్వాత అంత అయిపోయింది సక్సెస్ పార్టీకి వెళ్ళాము. సక్సెస్ పార్టీకి వెళ్ళాం. అక్కడ ఏదైనా ఏం లేదు, రాలేదు తను. ఆయన రాలేదా? ఓకే. అడవి విశేష్ గారు ఎట్లా ఉంటారంటే షూటింగ్ టైంలో ఆయన ఒక డైరెక్టర్ కమ్ యాక్టర్ కూడా. బట్ సినిమా చేసేటప్పుడు ఆయనలో ఒక యాక్టర్లా బయటకు వస్తాడా, డైరెక్టర్ కూడా ఏదైనా ఆయన ఏ క్యారెక్టర్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కాలేజ్ ఎపిసోడ్ చేస్తే కాలేజ్ గోయింగ్ బాయ్ లాగానే ఉన్నట్టు ఓకే వచ్చేసేసి అక్కడ కూడా సేమ్ ఇదే అండి. సీన్స్ చూసుకోవడం అంటే ఒక అది చిల్ అట్మాస్ఫియర్, కొంచెం నవ్వుకుంటూ హ్యాపీగా. అంటే ఆయనలో ఉన్న డైరెక్టర్ కూడా ఇప్పుడు ఆయన బయటకు వస్తూ ఉంటాడా? అలా జస్ట్ వచ్చేసేసి మేము వర్క్ షాప్ చేసుకున్న తర్వాత డైరెక్టర్ పని చేస్తారు అన్న. జస్ట్ తన ఆయన ఆయన సజెషన్స్ చెప్తాడు, కొన్ని సజెషన్స్ ఇస్తాడు. ఓకే. బట్ అంతా శశికుమార్ గారే చేశారు, శశికుమార్ టిక్కా సార్ ఆయన చేశారు. తర్వాత లేరు కదా స్కూల్ లేదు కాలేజ్ ఎపిసోడ్ అంతే. తర్వాత ఎక్కడెక్కడో గుంపులు ఎక్కడెక్కడో కనబడతా ఉంటాం, అదంతా పోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ అంటే చాలా వరకు ఇండస్ట్రీకి వచ్చే ముందు దాకా అందరికీ కొంచెం స్ట్రగుల్ అన్నారు, ఆల్రెడీ మీరు చెప్పారు. బట్ మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఏదని చెప్పొచ్చు? ఫస్ట్ రెమ్యునరేషన్ దీనికే అండి, సెల్కోన్ యాడ్కి. సెల్కోన్ ఎంత ఛార్జ్ చేశారు? అప్పుడేమో తెలియదండి. ఫస్ట్ వాళ్ళు ఏదో అడిగితే 15 అని ఏదో చెప్పాను. 15K చెక్ ఇచ్చారు. ఓకే. బండిలో చెక్ పెట్టేసుకొని పోతానే ఉన్నాడు బ్యాంక్ పోయి ఫస్ట్ డిపాజిట్ చేసేసి ఎప్పుడైతుంది అన్న ఇది ఫస్ట్ టైం చెక్ వేయడం. ఓకే. అన్న ఎప్పుడన్నా డిపాజిట్ అవుతుంది అకౌంట్లో చెప్పండి అన్న అని చెప్పేసి అదొక తెలియని అది ఫస్ట్ 15,000 తీసుకున్నాం. 15. సెకండ్ సినిమాకి డీజేకి చాలా తక్కువ ప్యాకేజ్ కింద వెళ్ళిపోయింది. పర్ డే ఓవరాల్ ఓవరాల్ ప్యాకేజ్ అయిందండి ఎంతో ఇప్పుడు ఎందుకంటే గురించి. ఓకే. మళ్ళీ సితారా చాలా బాగా చూసుకుంటారు. ఓకే. బట్ చాలా వరకు ఆర్టిస్టులు కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా స్టార్టింగ్ యాడ్ షూట్ చేసుకొని వచ్చారని చెప్పారు మీరు 2014. మళ్ళీ లాక్డౌన్ టైంలో వెళ్ళిపోదాం అనుకున్నారు డీజే అని. లాక్డౌన్ టైంలో కాదన్న, లాక్డౌన్ కన్నా ముందే, అంటే లాక్డౌన్ కన్నా ముందు స్టార్ట్ అయింది. ఓకే. టిల్లు వచ్చేసి అప్పుడు వచ్చేది ఏంటంటే అన్న ట్రై చేస్తున్నాం, మనం ఫొటోస్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నాము, చూస్తే పాకెట్లో అంత సరిపోయేంత డబ్బులు ఉండేవి కాదు. ఏం చేద్దామని చెప్పేసి అంటే చూస్తే ఫ్రెండ్స్ వెళ్తారు, తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు. సాయంత్రం అయింది అనుకో ఫోన్ చేసి మామ నేను యూకేలో ఉన్నామమ్మా ఇంత ఎంజాయ్ చేస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పేసి పోక్ చేసేవాళ్ళు. సరే ఎవడేం చేసినా మనకి ఏంట్రా బాబు, మనం వచ్చిన ఫీల్డ్ ఇది, మనం దీన్ని ట్రై చేద్దాంలే అనుకున్నా. కానీ కొన్ని సిచ్యువేషన్లో మనం పిస్డ్ ఆఫ్ అయిపోతాం కదన్న. ఎలా అంటే తిరిగి వర్కౌట్ కాకపోయే వరకు మనకు తెలియని ఒక డిసప్పాయింట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్లో ఉన్నప్పుడు ఇక ఎద్దులే వర్కౌట్ కాదులే, మనకు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఇదంతా కథా కార్ఖాన వేరే ఉందని అని ఫిక్స్ అయిపోయి అప్పుడు చూస్తే మా సాయి ప్రకాష్ అన్న డిఓపి ఉన్నాడు, వాళ్ళ టీం నా ఫ్రెండ్స్ అన్నట్టు. ఆయన కింద పనిచేసే వాళ్ళ టీం, ఆపరేటివ్ కెమెరా వీళ్ళంతా నా ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్ళి అన్న మీరు ఇట్లా ఉన్నాడు అన్న పొజిషన్ ఇట్లా ఉంది, జస్ట్ రిఫర్ చేయొచ్చు కదా, నేను బాగా చేస్తారన్న అని చెప్పేసి అంటే తను స్పాట్గా విమల్ అన్నకు కాల్ చేసేసి డిజిటల్ పార్ట్ 1 డైరెక్టర్కి విమల్ అన్న కాల్ చేసేసి చెప్పాడు. చెప్తే వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. వాళ్ళు నెక్స్ట్ డేనే ఓకే చేశారు. ఫస్ట్ చెప్పేటప్పుడు ఒక 2-3 days క్యారెక్టర్ ఉంటుంది అన్నారు. తర్వాత నెక్స్ట్ డే కో డైరెక్టర్ గారు డేట్స్ పంపించారు. ఒక 25 రోజులు వచ్చినాయి. సార్ ఇది నాకేనా డౌట్, ఒకసారి చెక్ చేసుకోండి సార్ అని చెప్పి 2 times రివర్స్ నేను ఆయన కాల్ చేసిన. 3-4 days అన్నారు క్యారెక్టర్, ఇప్పుడు మీరు 21 days డేట్స్ పంపించారు. నేను లడ్డూని సార్ ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోండి సార్ అంటే రివర్స్, నువ్వే అమ్మా నువ్వే చేస్తున్నావు క్యారెక్టర్ అని చెప్పేసి అప్పుడు అట్లా. బట్ అంటే కొన్నిసార్లు చేసేటప్పుడు కూడా ఆర్టిస్టులతో ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ స్ట్రగుల్ అనేది గుర్తొచ్చుంటుంది ఎవరికైనా, మీకైనా ఇంకా ఎవరికైనా. కానీ కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఆర్ ఫ్యామిలీ ఆర్ ఇంకెవరైనా నైబర్స్ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు బాగా సపోర్ట్ అంటే ఎవరు చేశారు? మా తమ్ముడు. మీ తమ్ముడు. ఓకే. మేబీ తను చేయబట్టి ఇక్కడ ఇన్ని రోజులే హ్యాపీగా ఉన్నాను కదా. 2-3 years నుంచి నేను ప్రాపర్గా ఫైనాన్షియల్ ఇవన్నీ కొంచెం మనకు పర్లేదు. ఓకే. 2-3 years కన్నా ముందు నాకన్నా చిన్నపిల్లడు వాడు జాబ్ చేసుకుంటూ అన్న పాకెట్లో ఉన్నాయా, రెంట్ కట్టావా లేదా అని వాడు రివర్స్ పంపించేవాడు. కొన్ని ఆడిషన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఫోటోలు పట్టుకొని వెళ్తాం అండ్ కొన్ని ఆడిషన్లు ఇస్తూ ఉంటాం. బట్ చాలా వరకు ఆడిషన్లు ఇచ్చినా సరే చాలా వరకు కాల్స్ కానీ మనకు వాళ్ళు మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వరు. బట్ అట్లా మీరు చేసినప్పుడు అదే ఇది వచ్చుద్ది ఇది అయిపోద్ది అనుకున్నది అంటే మిస్ అయినవి ఏందని చెప్పచ్చు? చాలా ఉన్నాయన్న. మనం పోయినప్పుడల్లా ఒకరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాపర్ ఇచ్చేయాలరా బాబు అని మన మైండ్లో అనుకుంటాం. 2-3 minutes అటు ఇటు దాన్ని ప్రాక్టీస్ చేసేది వెళ్ళి ఇచ్చేస్తాం. కాల్ వస్తుంది ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న తీసుకున్నాను ఎవరో చాలా బాగా చేసావమ్మా కన్ఫర్మ్ కాల్ వస్తుంది అని చెప్పేసి ఏదో చెప్తారు. మనం వెయిట్ చేస్తూ ఉంటాం. చూస్తే సినిమా స్టార్ట్ అయిపోతే సినిమా రిలీజ్ అయిపోతుంది.
అది తెలియని ఒక డిసప్పాయింట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది బ్రో, బాధ అయితే ఉంటుంది. కానీ ఈ మధ్యలో అయితే అట్లా ఏం లేదు. ఇట్లా ఏం లేదు. కానీ అట్లా వచ్చినప్పుడు కానీ అసలు చాలా దాకా ఇచ్చాను, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. యాడ్ షూట్ తర్వాత అయినా ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా మొత్తం జీరో, వెనక్కి వెళ్ళిపోదాం అన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది? అన్నీ అవే కదా బ్రో. ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, ఎంత చేసినా ఆ పీరియడ్ అనేది ఎట్లా ఒక సాడ్ పీరియడ్ అనేది ఒకటి పోతా ఉంది. ఎప్పుడో 6 months బ్యాక్ నేను మేజర్ అడిషన్ ఇచ్చిన. ఓకే. అదేదో ఫొటోస్ పంపించిన ఆన్లైన్లో, వాళ్ళు అడిషన్ పెడితే మేజర్కి ఇట్లా కొత్త యాక్టర్స్ కావాలి, ఫ్రెష్ ఫేసెస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాలోనో లేకపోతే ఎక్స్లోనో ఎక్కడో పోస్టర్ ఒకటి పెట్టారు. ఓకే. మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసేసి, మామ దీనికి ఏదో యాక్టర్స్ కావాలట్రా, ఒకసారి ఫార్వర్డ్ చేయరా అని చెప్పేసి అంటే, ఏదో midnight 12 o'clock ఇప్పుడు 1 o'clock ఫార్వర్డ్ చేసి సైలెంట్గా ఉన్నా. 4 months తర్వాత కాల్ వచ్చింది. అమ్మ నువ్వు అప్పుడు ఒక ఆడిషన్ లింక్, ఒక వీడియో ఒక ఫోటో పంపించినాం, మేము మహేష్ బాబు గారు ప్రొడక్షన్ సార్ మాట్లాడుతుంటే, నాకేం అర్థం కాలేదు సినిమా. సో సార్ ఏంటి సార్ అని చెప్పేసి అన్న తర్వాత, రేపు ఒకసారి ఆఫీస్కి రమ్మంటే, ఓకే సార్ వస్తున్నా సార్ అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అప్పుడు మళ్ళీ తీసుకున్నారు, అంటే మనం చేయాల్సిన క్యారెక్టర్ ఏది ఉందో ఆ క్యారెక్టర్తో ఒక సీన్ ఇచ్చారు, ఆ పర్ఫామ్ చేసాను. పర్ఫామ్ చేసిన తర్వాత 3-4 times చేశాను. చేసిన తర్వాత అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అన్న తర్వాత అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు, లుక్ ఫస్ట్ కాలేజ్ ఎపిసోడ్కి సెట్ అవ్వాలి, ఇలా అనుకుని ఒక 2-3 times లుక్ టెస్ట్ చేసేసి వాళ్ళు అప్పుడు ఓకే అమ్మా యువర్ ఇన్ అని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని ఆడిషన్ దాకా ఇచ్చుంటారు అన్న? చాలా ఇచ్చారన్న, లెక్కలేదన్న నిజంగా. అంటే స్టార్టింగ్ కెరియర్లో మనకి ఏంది, చెల్లి డెవలప్ అవ్వాలని ఒకటి ఉంటుంది కదా, టక్ ఎక్కడ ఆఫీస్లో ఉంటే ఎక్కడ పట్టు అక్కడ పోయేవాడిని. ఓకే. పోయి లాస్ట్కి ఇక అంతే. ఒకసారి ఆ ఫొటోస్కి మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. క్యారెక్టర్ వైజ్ కొన్ని తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ మూవీ ఇట్లా ఉంది ఈ క్యారెక్టర్, సెకండ్ మూవీకి ఇంకొంచెం ఇంప్రూవ్ అంటే లేకపోతే ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకొని వెళ్ళిపోదాం అని ఉంటారు అన్న. ప్రజెంట్ అయితే కొంచెం సెటిల్ అయ్యాక ఏ క్యారెక్టర్ వచ్చో చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. మనకు తెలియదు ఎందులో ఏది ఎలా క్లిక్ అయ్యేదో మనకు ప్రజెంట్ తెలియదు. ఇప్పుడు నేను ఇప్పుడే సెలెక్టివ్గా వెళ్తాను అని చెప్పేసి అంటే నడవదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ, అది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఓకే ఇది మనం చెయ్యాలి ప్రజెంట్, అంటే అన్నీ చేయడం కాదు, ఇంక్లూడింగ్ ఇప్పుడు కొంచెం అనగానే ఓ రాజు చేసాము, కొంచెం పేరు వచ్చింది, అంటే ఏది పడితే అది కాకుండా అట్లా కాకుండా కొంచెం మనకి ఎక్కడన్నా పోయినప్పుడు ఆ చేసి ఒక సీన్ అయినా లేకపోతే 2 scenes అయినా లేకపోతే ఫుల్ లెంత్ ఏదన్నా మనకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, అలా ఉంటే చేయనీకి హ్యాపీ. వెళ్ళిపోయి నిల్చో జైగొట్టు అని చెప్పేసి అంటే ఆయనతో అట్లా ఉండు. సిద్ధు జొన్నలగడ్డ గారితో సెట్లో సిద్ధన్నతో మాకు అంటే 2 part ట్రావెలింగ్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే అది మనం ఏమంటారు, మనం ఏదైనా మాట్లాడగలుగుతాం, ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ 100కి అంటే ఆల్మోస్ట్ ఒక 3 years దాకా పోయి ట్రావెల్ చేసి ఉంటాం కదా, part 1 part 2 అయినా అని, ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది సిద్ధన్నతో. నవీన్ పోల్శెట్టి గారితో నవీన్ అన్నతో ఏంటంటే, మొన్న థ్యాంక్స్ మీట్లో చంద్రన్న ఒక డైలాగ్ కొట్టాడు, మన ఆల్కహాలిస్ట్ అయితే ఆయన వర్కాలిస్ట్ అని. నవీన్ అన్న దగ్గర ఏంటంటే, మనం క్యాజువల్గా వెళ్ళి క్యారవాన్ దిగేసేసి వెళ్ళేసి అన్న ఆయన గుడ్ హోయో అన్న అని చెప్పి క్యాజువల్గా మాట్లాడిన తర్వాత, హాయ్ హాయో ఏం చేసినావు ఆల్ గుడ్ అని చెప్పేసి మన వెంటనే సీన్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. స్పాంటేనియస్గా వెంటనే వాళ్ళడు లైన్స్ చూసుకున్నాం, చంద్ర లైన్స్ చూసుకున్నాం, మహేష్ భద్రం ఇవన్నీ ఏంటి అన్న వెంటనే ఆల్మోస్ట్ నవీన్ అన్నతో ఎక్కువ టాపిక్ సినిమా గురించి తప్ప ఇంకో టాపిక్ ఉండదు. ఓకే. ఈ యాక్టర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా చేసిన మూవీస్ వైజ్ చూసుకున్నా, ఈ యాక్టర్ దగ్గర నుంచి ఇలా నేర్చుకుంటాను అంటే ఒక్కొక్క యాక్టర్ పేరు, వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటారు? సిద్ధన్న దగ్గర నుంచి వెళ్ళి స్పాంటేనియస్, ఇట్లా అవుతారు యాక్టర్ని ఇట్లా అంటాడు, అంటే అదేమంటారు దాన్ని, ఓకే ఫటా 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 ఉంటుంది సిద్ధన్న దగ్గర నుంచి వెళ్ళి. సినిమా 2 చూసి ఉంటారు కదా, చాలా సినిమాలు అన్నాయి, గ్యాప్ ఇవ్వడు, టక్కా 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 ఉంటుంది. అది బాగా ఇష్టం. అన్నకు మాకు తెలియకుండా ఒక టైం అన్నది మాకు సింక్ అయిపోయింది. అన్న డైలాగ్ చెప్పి ఎక్కడ అవుతారో మాకు తెలిసిపోతుంది. నాకు మార్కర్స్కి అలా తెలిసిపోయి ఉండే ఆ టైంలో, వెంటనే ఇచ్చేసేవాళ్ళం. తర్వాత నవీన్ అన్న దగ్గరకు వచ్చేవరకు ఏంటంటే, నవీన్ అన్న ఏంటంటే తను ఆల్ ఇన్ వన్ అన్న. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, ఒకటి ఆల్ ఇన్ వన్ బుక్ ఒకటి ఉంటుంది. ఓకే. మనం అన్నీ ఒకటే బుక్లో ఉంటాయి చూడు, అది నవీన్ అన్న. నవీన్ అన్న ఏంటంటే ఒక రైటరు, ఒక యాక్టరు, తన టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. మేము ఇంకా చూసాము దగ్గరుండి ఆల్మోస్ట్ ఒక 70-80 days మేము ట్రావెల్ చేసాం కాబట్టి తన టైమింగ్ అలాగే లెవెల్లో ఉంటుంది. ఓకే. అడిషేషు అన్న అంటే ఏంటంటే, డ్రామాటిక్ వద్దు, స్టేబుల్గా ఉండాలి, యూ షుడ్ గో ఇన్ టు క్యారెక్టర్, నువ్వు క్యారెక్టర్లో ఉండి చెయ్యాలి అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ అంటే, బాగా ఆర్టిస్టులు ఉన్న ర్యాప్ అంటే ఎవరు ఇప్పుడు దా చేసిన మూవీస్?
హీరోస్ హీరో అవును, మార్కస్ అన్న టచ్ లో ఉన్నాడు, మహేష్ అన్న, చంద్ర అన్న. నాకు అందరికన్నా ఎక్కువ ఇప్పుడు భద్రం. ఆయనకి ఏంటంటే నేను తెలియకుండా మేము ఇట్లా ఇన్ని రోజులు వర్క్ చేసే వరకు ఏంటంటే నేను ఒక 3 days కోసం ఫోన్ చేసి అన్న ఏం జరుగుతుంది, ఒక 15-20 minutes మాట్లాడుతూనే ఉంటాం. నా అందరితో ఉన్న ర్యాప్, మనం అందరితో ర్యాప్ కన్ఫర్మ్ మెయింటైన్ చేస్తాం. ఓకే. రీసెంట్గా సంక్రాంతి విన్నర్ 100 crores క్లబ్ లోకి వెళ్ళిపోయింది సినిమా, ఆల్మోస్ట్ దాటేసింది కూడా, ఇంకా 150-200 కూడా నిన్నటికి అది వచ్చిందండి, ఆ మొన్నటికి వచ్చింది. నిన్నటి కలెక్షన్స్ ఇప్పుడు ఇంకా బయట పడుతుంది, వాళ్ళు చూడాలి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందన్న. నాకు ఇది 100 crores క్లబ్ వచ్చేసేసి ఇది సెకండ్ మూవీ. టిల్లు స్కోయర్ వచ్చింది, తర్వాత అనగనగా ఒక రోజు, అది ఇంకో సేమ్ బ్యానర్ లో రావడం నాకు చాలా హ్యాపీగా. ఇప్పుడు మూవీ దాంట్లో చేసిన వాళ్ళతో ఎవరితో బాగా ర్యాప్? అంటే ఇప్పుడు ఫోన్ కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసేలాగా ఇది చేస్తారు, అందరూ ఉండరన్న. ఎవరు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పి మీరే కాల్ చేయండి. ఎందుకు? చమ్మక్ చంద్ర గారైనా? చంద్ర అన్నగా చేస్తే ఏముంటాడు, ఏంట్రా అబ్బాయి ఎక్కడ ఉన్నారో అంటాడు అంతే. జస్ట్ నార్మల్ గా ఈవినింగ్ ఒక చిన్న పార్టీ ఉంది, బయటికి వెళ్దాం లేదండి. ఈ పార్టీ అంటే ఇప్పుడు ఎక్కడ రాయమని అంటారు, ఇవన్నీ ఎందుకు? జస్ట్ నార్మల్ గా తర్వాత నార్మల్ కాల్ చేయమంటే చేస్తే నార్మల్ కాల్. ఈ పార్టీలు గిట్టలు ఏం పంచాయతీలు వద్దు. ఓకే అన్నా, ఏడన్నా ఎలా ఉన్నారన్నా? ఏదో 150 crore క్లబ్ లోకి వెళ్తుందట. అవునా? సూపర్ కదా, చిన్న కాదు కదా. అదన్నా ఎక్సలెంట్. ఆ టెంపుల్ సీన్ అందరు మీ గురించి అన్న, ఆ టెంపుల్ సీన్ అందరు మీ గురించే చెప్తున్నారు అన్న. టెంపుల్ సీనా? మంచి సీన్, అందరిది బాగా వర్కౌట్ అయ్యింది అన్న. మీతో ఒకళ్ళు మాట్లాడతారట అన్న, చూడండి. ఫోన్ మాట్లాడు. హాయ్ అన్న, చంద్ర అన్న, నమస్కారం అన్న. నమస్తే. అసలు ఈ మధ్య బాగా బిజీ అయిపోతున్నారు మీరు, నార్మల్గా ఇంటర్వ్యూస్ అన్నా అసలు కనిపించట్లేదు. ఇంటర్వ్యూస్ అవన్నీ ప్రజెంట్ అయ్యింది, పక్కన పెట్టా. ఓకే, ఏదో సినిమా చెప్పు అన్న. ఇంటర్వ్యూలో కాల్ చేస్తున్నా. మీతో మాట్లాడనిపించింది, కాల్ చేయమనగానే మీరు ఇంకా రెస్పాండ్ అయ్యారు. అన్నా అసలు ఏంటి, ఎక్కడ చూసినా ఊర్లో సినిమాలు చూసినా ఫ్యాన్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్ సీన్. ఎట్లా అన్నా అసలు మోసుకెళ్ళేది రాజుగారిని అని? అలా చేసినప్పుడే బాగా ఎంజాయ్ చేసాం ఆ సీన్ ని మేము, మేమందరము. సూపర్ వర్కౌట్ అయింది థియేటర్ లో కూడా. అందరూ ఆర్టిస్టులు చాలా చక్కగా హీరో బ్యూటిఫుల్ గా కోఆర్డినేట్ చేశాడు ఆ సీన్ లో. ఓకే, వెరీ వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, ఆల్మోస్ట్ 100 crore దాటింది, 150 లోకి వెళ్ళబోతుంది ఇంకా మూవీ ఆల్మోస్ట్. నిజంగా అసలు చిన్న విషయం కాదు, చాలా హ్యాపీ. అంత బ్లాక్ బస్టర్ మూవీ మేము పండగ వచ్చి అందరం కొట్టామంటే రియల్లీ మేమందరం టీం అంతా చాలా హ్యాపీ. నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్న? నెక్స్ట్ ఇది జరుగుతుంది. ఓకే అన్న, ఇది అంటే మీది నార్మల్గా ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు, ఎవరైనా పెద్ద స్టార్స్ దగ్గర నుంచి? అది ఏదండి, ఈ మూవీ గురించి సక్సెస్ అయిన తర్వాత పెద్ద స్టార్స్ అంటే హీరోలు ఏం చేయలేదు, కానీ జనరల్ గా నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు ఆర్టిస్టులు, అందరూ చాలా బాగుంది క్యారెక్టర్ అందరూ అప్రిషియేట్ చేశారు. సినిమా కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు కామెడీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా అంటే షూటింగ్ టైంలో మీరు పడిపోయారని లడ్డు గారు కూడా చెప్పారు. నేను ఎక్కడ చెప్పానా అనేది ఉత్తి చెప్తున్నా. నేనేం పడిపోలేదు నాన్న. నాయన మామూలు మనోళ్ళు తమ్ములేని కోసం చూస్తున్నారు. పడితే లడ్డు పడాలి, పరిగెత్తుంది. ఏం చెప్తారన్న లడ్డుతో స్క్రీన్ షేరింగ్ కానీ బాండింగ్ కానీ మీ ఇద్దరి మధ్య? మీ గురించి బాగా చెప్తున్నారు ఇక్కడ. సరదాగా లొకేషన్ లో అంటే డేస్ చేసాం, 75 days ఏదో షూట్ వర్క్ చేసాను ఆ సినిమాకి. నాకు టైం పాస్ అంటే లడ్డు అండ్ మహేష్, భద్రం ముగ్గురు చాలా హ్యాపీగా సరదాగా లొకేషన్ లో ఫన్ చేసుకునే వాళ్ళం. వాళ్ళ టైం పాస్ నాకు సరదాగా వాళ్ళని ఏడ్పిస్తూ అలా సరదాగా ఫన్ చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే అన్న, నెక్స్ట్ కామెడీయా ఏమైనా యాక్షన్ ఏమైనా ఉండొచ్చా? కామెడీ యాక్షన్ ఎందుకు మనకి, అంటే రొమాన్స్ కానీ అవన్నీ లేవు మనకు రాదు, సరిగ్గా రాదు. మీరు చెప్తే లడ్డూనే అవుతున్నాడు అన్న, సరిగా రాదా అన్న? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న, బాయ్ అన్న, మళ్ళీ థ్యాంక్ యూ.
ఓకే. రొమాన్స్ ఏదేదో మాట్లాడుతున్నాయి. అంటే యాక్షనా రొమాన్స్ అని ఉండిద్దని చెప్పారు కదా, నెక్స్ట్ కామెడీయే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి జోనర్స్? నేను ఇప్పుడు నెక్స్ట్ ఒకటి వాలీ అని ఒకటి చేస్తున్నానండి. ఓకే. మంచి క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఒక 50% షూట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అవుట్డోర్ ఉంది. లడ్డు కంటే ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? కొంతమందికి అడ్వెంచర్ ఇష్టం, ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీస్ కొంతమందికి ఇష్టం, హారర్ కానీ ఈ జోన్, యాక్షన్ పీరియాడిక్ డ్రామాలు కానీ ఏ జోన్ అంటే బాగా మీకు? నాకు ఒక నెగిటివ్ షేడ్ చేయడం బాగా ఇష్టం అండి. నెగిటివ్ నా ఫ్రెండ్స్ని ఇప్పటికీ ఇప్పుడే అడుగుతా, మాట్లాడేవాళ్ళం కదా. నాకు ఇష్టం పర్సనల్ అన్నం కాదు, అంటే ఫైట్లు అంటే అలా ఇలా కదా, అన్నం ప్రొడ్యూస్ చేయమని చెప్పాల్సింది. ఎందుకులేండి. నా ఫ్రెండ్స్ని ఇప్పటికి చాలా మంది అప్కమింగ్ డైరెక్టర్స్ వాళ్ళ స్టోరీ రాస్తారు, మా ఒక్కటి నెగిటివ్ రోల్ రాయి మామ అని చెప్పేసి అందరితో చెప్తారే ఉంటాయి ఇప్పటికి. ఓకే. చాలా మంది అంటే 70mm స్క్రీన్ మీద వెళ్ళిపోయిన బుల్లితెర నుంచి చాలా మంది అంటే యూట్యూబ్ కానీ ఇట్లా చేయరు. మీ దగ్గరికి ఎవరైనా డైరెక్టర్ కానీ అట్లా వస్తే యూట్యూబ్ కానీ ఏమైనా చిన్న చిన్న వాళ్ళు చెప్పినా చేస్తారా? చేస్తాను, అలా ఏం క్యారెక్టర్ బాగుంటే ఏదైనా చేస్తామన్న. ఒకప్పుడు ఆపర్చునిటీస్ లేకనే ఒక బాధల్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆపర్చునిటీస్ మన దగ్గరకు వచ్చిన తర్వాత చెయ్యమని ఎలా అంటామన్నా. ఏదైనా బాగుందంటే 100% చేస్తాను, చేయకుంటే ఉండదు. నెక్స్ట్ సితారాలో మూవీ అసలు కన్ఫర్మ్ చెప్పాలా మీరు? ఏదో ఇంకా కాలేదన్న, అయితే చెప్తాను కానీ అయిందని మాకు వచ్చింది. వంశన్న చూసి మళ్ళీ పిలిచి ఏమన్నా ఇస్తే చాలా బాగుంటుంది. సార్ వంశీ గారు కొంచెం అంటే ఇచ్చేయండి సార్. మరి నువ్వు అలా మాట్లాడుతున్నా ఏమైంది, ఏం జాగ్రత్త సినిమా ఇచ్చేయండి. ఎట్లుంటుంది చూడాలన్న బై గాడ్, ఇది అయిపోయింది కదా, ఇంకో ఇప్పుడు జస్ట్ ఒక అందరు సక్సెస్ ఎంజాయ్మెంట్లో ఉన్నాం కాబట్టి తర్వాత చూడాలి. సూర్య గారి సినిమా గురించి ఏమన్నా తెలియదన్న, నిజంగా అంటే మీరేమైనా చేస్తున్నారా? అట్లా ఏం లేదు, ఓన్లీ అంటే కామెడీ వరకేనా ఈ సినిమాల్లో? అంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. అంటే సితారా దాంట్లో మీరు చేసిన మూవీస్ మీ క్యారెక్టర్ కానీ ఎక్కువ కామెడీ వేలోనే ఉంటాయి. సెట్ అయ్యే క్యారెక్టర్లు ఇస్తున్నాను. అంటే లక్కీ భాస్కర్ లో కానీ దీంట్లో ఏం చేయలేదు, ఓన్లీ ఇది ఒకటే, ఇది టిల్లు స్క్వేర్. తర్వాత హరిక హాసిన్లో గుంటూరు కారం జస్ట్ ఒక హాఫ్ డే చేశాను. ఓకే. తర్వాత ఇప్పుడు అనగనగా ఒక రాజు. నెక్స్ట్ వస్తే ఇంకా మేబీ ఫ్యూచర్లో డీజే ఫ్రాంచైజ్ క్యూబ్ ఉంటుంది కాబట్టి క్యూబ్ లో చేయొచ్చు ఫ్యూచర్ లో. అంతలో ఇంకేమన్నా బై గాడ్ కేస్ దేవుని దేవాలు వస్తే హ్యాపీ. ఓకే. స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తారు? నవీన్ అన్నకి థ్యాంక్స్ చెప్తాను, వంశ్ అన్నకి థ్యాంక్స్ చెప్తాను, మారి అన్నకి డైరెక్టర్ కి, అండ్ మా రైటర్ చిన్మయ్ మేడం కి, అందరికి థ్యాంక్స్ చెప్తాను. ఓకే. వన్ లాస్ట్ క్వశ్చన్. మూవీ నార్మల్ చూసినంత సేపు లడ్డు బ్రో, అంటే నార్మల్ గా ఒక రాజు అయ్యి ఉండి అంటే ఏముండవు, ఒక హీరోయిన్, ఒక బడా ఫ్యామిలీ, తను కూడా ఏముండవు. 5 days అవుతుంది అన్న మొత్తం బాగుంటుంది. ఆ రోజు నువ్వు కూడా విన్నావు కదన్నా, థ్యాంక్స్ మీట్ లో వచ్చిన మొత్తం చెప్పకండి. చెప్పండి. ఓకే. ఇంకా మూవీ గురించి ఫైనల్ గా ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఇంకా చూడని వాళ్ళు ఉంటే 100% వెళ్ళి చూడండి. నేను రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాను, పల్లా నవ్వుతారు అని చెప్పేసి, అది గ్యారంటీ మాది అని చెప్పి నేను చెప్పాను అప్పుడు. బికాజ్ మేము అప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు అయినా కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసేసి, వాళ్ళు ఇచ్చే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసేసి, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ నాకు, అంటే మామ కొడుతున్నాం, మామ చాలా బాగా వచ్చింది సినిమా, వాళ్ళందరూ చెప్పేవాళ్ళ కాన్ఫిడెన్స్ మాకు ఎక్కువ ఉంది. అంటే బికాస్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా చోట్ల మేమే నవ్వుకున్నాం. ఇక్కడ నేను డబ్బింగ్ చెప్తుంటే పక్కన మా సౌండ్ హే ఎక్కువ సౌండ్ వస్తుందని చూసే వాళ్ళు, సారీ బ్రో అని చెప్పేసి మళ్ళీ టేక్ చేసేవాళ్ళం. అంత ఎంజాయ్ చేసాం సినిమా. అందరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి 100% చూడండి. 5 days మాది 100 crores క్లబ్లోకి చేరింది. ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు ఫ్యామిలీతో పాటు చూసే సినిమా, మన అన్నయ్య, పెద్దమ్మ, చిన్నమ్మ, వదినలు, అక్కలు, తమ్ముళ్ళు, నానమ్మలు, అసలు బేసిక్గా మా నానమ్మ కూడా సినిమాకి వెళ్తా అన్నది, వెళ్ళి తీసుకెళ్ళాలి. చూడని వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడండి అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎంత పెద్ద హిట్ చేసినందుకు. హుండీ పెద్దది పెట్టుకోవాలి ఈసారి. ఏది హుండీ. థ్యాంక్ యూ సో మచ్ లడ్డు బ్రో. థ్యాంక్ యూ సో మచ్.